టెంపరేచర్ పెరిగింది, పిచ్చి లేచిపోయింది చేతులు. అమ్మ ఘోరం. ఒక బేర్ ఇంకో బేర్ పక్కన నిల్చోబోతుంది. సేమ్ ఉన్నారు కదా ఇద్దరు. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు నాని మినీ వ్లాగ్స్. మేమైతే ఇండియాకి వెళ్తున్నాం. యా, షార్ట్ ట్రిప్ ఇండియాకి వెళ్తున్నాము. ఆల్రెడీ బ్యాగేజ్ రెడీగా ఉంది. సో బయలుదేరిపోతాం. వెళ్ళేటప్పుడు చాలా ముచ్చట్లు చెప్తాం. అండ్ ఈవెన్ ఇండియాలో మేము తిరగబోయే ప్లేసెస్, మాకు నచ్చిన ప్లేసెస్ అన్నీ వీడియో తీసి మీ అందరికీ చూపిస్తాను. అండ్ ఇక్కడ బయటికి రాగానే స్నోఫాల్ అయితే స్టార్ట్ అయ్యింది. ఇక్కడ లైట్గా పడుతుంది. యూ కెన్ సీ. ఒకసారి తిప్పి చూపి. కనిపిస్తుందో లేదో. మన కార్ అయితే అక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నాము. సో లైట్గా స్నోఫాల్ అయితే స్టార్ట్ అయింది. అయితే రండి, ఇప్పుడు చూపిస్తాం ఎలా ఉంటుందో. యా, మాతో కలిసి ట్రావెల్ చేయండి, ఇండియా కూడా ఎక్స్ప్లోర్ చేయండి. హే మిన్ను, రెడీయా? రెడీ. కానీ బయట ఎంత చల్లగా ఉంది కదా, ఒకటేసారి టెంపరేచర్ పెరిగింది, పిచ్చి లేచిపోయింది చేతులు. అమ్మ ఘోరం. ఇది పెట్టిల్లు వెండింగ్ మెషిన్. డిస్కవరీ ఎయిర్లైన్స్ లేదు, డిస్కవరీ ముందట పెట్టిల్లు కదా. బోర్డింగ్ పాసెస్ తీసుకొని సెక్యూరిటీ చెక్ ఫినిష్ చేసుకొని లోపలికి అయితే వచ్చేసాము. ఏ ఎయిర్పోర్ట్లో అయినా సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాత మనకు ఫస్ట్ కనిపించేది డ్యూటీ ఫ్రీయే. ఈ ఎయిర్పోర్ట్లో కూడా డ్యూటీ ఫ్రీ ఉంది. సో డ్యూటీ ఫ్రీలో మన లగేజ్ కాకుండా ఎక్స్ట్రా మనం ఏది కొన్నా అది ఫ్రీ ఆఫ్ వెయిట్ తీసుకెళ్ళొచ్చు అనమాట. సో క్యారీ ఆన్ లగేజ్ కొన్ని ఫ్లైట్స్లో 7 kgs ఉంటుంది, కొన్ని ఫ్లైట్స్లో 10 kgs ఉంటుంది. సో ఒకవేళ మీ బ్యాగ్ 10 kgs ఆల్రెడీ ఫిల్ అయిపోయినా సరే డ్యూటీ ఫ్రీ మీరు ఇంకొక 2-3 kgs తీసుకున్నా అది వెయిట్ కింద కన్సిడర్ చేయరు, ఎందుకంటే అది డ్యూటీ ఫ్రీ కాబట్టి. అండ్ ఇక్కడ చాలా వరకు 20%, 40% అని ఆఫర్స్ కనిపిస్తున్నాయి. నేను అలా వాక్ చేస్తూ చూస్తూ వెళ్ళాము, ఎందుకంటే మాకు ఫ్లైట్ టైం అవుతుంది. షాపింగ్ చేసే అంత లేదు, బట్ అలా ఒకసారి అయితే చూసుకుంటూ వెళ్ళాము. కాస్ట్ అయితే చాలా అంటే చాలా ఉంది. డ్యూటీ ఫ్రీలో మీరు ఏదైనా కొంటున్నారు అంటే ఏదైనా మీ బ్యాగ్ ఫుల్ అయి ఉండాలి, లేదంటే బయట అది దొరకంది అయితే తీసుకోండి. నన్ను అడిగితే డ్యూటీ ఫ్రీలో కొంచెం కాస్ట్లీగా పడతాయి అన్నీ. ఇవే వాచెస్ బయట తీసుకుంటే మీకు రీజనబుల్ రేట్కి వస్తాయి, బట్ ఇక్కడ కొంచెం కాస్ట్లీ అనిపించాయి మాకైతే. డ్యూటీ ఫ్రీలో చాలా వరకు అందరూ ఆల్కహాల్ తీసుకెళ్తారు, లేదా స్పెషల్ ఐటమ్స్ ఏవైనా ఇలా వాక్ చేస్తూ చూసినప్పుడు కనిపిస్తే తీసుకెళ్తారు. నాకైతే ఇక్కడ తీసుకోవాలనిపించింది, కానీ టైం లేదు. సో ఇలా చూస్తూ అయితే వెళ్ళినాము. అండ్ ఎవ్రీథింగ్ చాలా రేట్ ఉంది. మ్యాక్సిమం 10 to 15 క్రాస్ అయింది. అండ్ నాని ఇప్పుడు చూపిస్తున్నాడు కదా లిండెడ్ చాక్లెట్, ఇది బయట రియల్ కెనడియన్లో $14 ఉంది, బట్ ఎయిర్పోర్ట్లో మాత్రం $24 ఉంది. సో ఈ చాక్లెట్స్ మేము ఆల్రెడీ బయట తీసేసుకున్నాము. అండ్ ఇక్కడ సన్ గ్లాసెస్ ఉన్నాయి, 50% ఆఫ్ అయితే పెట్టారు. అండ్ ఇక్కడ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఉన్నాయి. నాకు ఎక్కడికి వెళ్ళినా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకునే అలవాటు ఉంది, బట్ ఇప్పుడైతే తీసుకోవట్లేదు, ఎందుకంటే దీని కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగా ఉంది. ఇక్కడ కీ చైన్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కొంచెం కాస్ట్లీ ఉన్నాయి. బయట అయితే $2-3కే దొరుకుతాయి, ఇక్కడ $8, $10 అలా ఉన్నాయి. సో అలా ఎక్స్ప్లోర్ చేస్తూ అయితే ముందుకు వెళ్తున్నాం. T77 అక్కడ. ఎక్కడుంది పియానో? వస్తుందా?
ఫనీ. సో బోర్డింగ్ పాసెస్ అయితే కలెక్ట్ చేసుకుందాం. మేమైతే వెళ్దాము, బట్ ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం ఒక 5-10 minutes చేసి. యాక్చువల్లీ నేను ఇప్పుడు దాకా పియానో వాయించిన. ఏమైనా కావాలా? టీమ్ ఉంది. కాఫీయా? ఏది? కాఫీ టిమ్లది బాగుంటుంది. సరే టీంలో లాంట్లో జాయిన్ కాకపోతే. బట్ ఇక్కడ చూడండి ఎంతమంది జనాలు అక్కడ వచ్చేసినారో. యా మంది D74 కదా? ఇక్కడే ఉంది. ఓ ఇక్కడే ఉంది అయితే. సో వీ కెన్ ఎక్స్ప్లోర్ వెల్. యా చాలా టైం ఉంది ఇంకా. ఎస్ గో దెన్ ఫాలో ఇన్ ద లైన్. కార్డ్ హే ఏం తీసుకుంటున్నావు? గ్రీన్ టీ. గ్రీన్ టీయా? హాట్ చాక్లెట్ కాదా? ఇదేంటి కొత్తగా? డైట్ ఫాలో అవుదామని. ఇండియాకి పోతున్నావనా? వామ్మో చూడు గ్రీన్ టీ Thank you. తాగకపోతే చెప్తా. ఓ ఈ లేబుల్డ్ గ్రీన్ టీయా? వేడి నీళ్ళు పోసి లేబుల్ వేసి ఇచ్చింది అంతేనా? తెలుసు కదా నీకు. ఎందుకు అట్లా చూస్తున్నావు? ఇచ్చా ఏంటి తాగు. కాలుతుంది. ఓకే సో షల్ వి గ్రాబ్ సీట్ దేర్ ఆర్ హియర్? ఇప్పుడు ఈ గైస్ నేనైతే గ్రీన్ టీ తీసుకున్నా. టిమ్ది కొంచెం డిఫరెంట్ ఉంటుంది, బట్ సో గైస్ మేము హాట్ చాక్లెట్ తాగుతాను, మీ అందరికి తెలుసు కదా. ఇవాళ ఏంటో కొత్తగా గ్రీన్ టీ తీసుకుంది. నాకు తెలుసు తను గ్రీన్ టీ తాగలేదని, బట్ చూద్దాం తాగుతుందో లేదో. తాగుతా వెళ్ళే వరకు కనీసం 1 kg అయినా దగ్గర. ఏది గ్రీన్ టీ తాగి 1 kg తగ్గుతుందా? అంటే కొంచెం డిఫరెన్స్ వస్తుంది కదా, అంత కొంచెం ఫేస్లో కలర్ వస్తుంది. ఇప్పుడు లేదైంది మాడికి కలా లడ్డుది. ఎంజాయ్ ఇంకొక 4 సిప్పులు వేస్తే అది అలవాటు అవుతుంది. లెట్స్ గో అంతే అక్క. ఇట్లా నాట్ బ్యాగ్ తెస్తాను. సో ఇక్కడైతే చాలా కనిపిస్తున్నాయి. ఏం కనిపిస్తున్నాయి? స్టాల్స్ చాలా ఏంటంటే 3-4 స్టోర్స్ ఉన్నాయి అంతే. స్టోర్స్ ఉన్నాయి. అంటే ఇదొక స్టోర్, ఇక్కడ ఏదో ఇక్కడ చూడండి. సైకిల్ ఉంది. ఇక్కడ సపోర్ట్ అవుట్లెట్స్ అండి. ఇదంతా 215 అంట ఈ పెయింటింగ్కి. నేను కూడా వేస్తా ఈ పెయింటింగ్. చూపి ఒకసారి మొత్తం చూడు. వేస్తా, ప్రాక్టీస్ చూడు చేస్తా. అసలు అది సిటీ డౌన్ టౌన్లో కూర్చొని ఇద్దరు లవర్స్ ఒకటే గొడి కింద కిస్ చేసుకుంటున్నారు. ఎట్లా పెయింటింగే కదా, దట్స్ లైక్ పెయింటింగ్. ఇమాజినేషన్లో నువ్వు ఒకసారి ఆ బెంచ్ గీస్తావా? ఓకే లే, మెహందీలే గుడ్ గీస్తా, పెయింటర్. మెహందీలే గీస్తా. యు ఆర్ ఎ గుడ్ డ్రాయర్లే. డ్రాయర్ కాదు, ఆర్టిస్ట్. ఓహో ఆర్టిస్ట్. ఓకే. ఇది ఏంటి? హూ ఇన్ ద జూ? ఎవరెవరు ఉన్నారు లోపల? నేను ఆ బేర్ దగ్గర కూర్చుంటాను. వావ్, ఒక బేర్ ఇంకో బేర్ పక్కన నిల్చోబోతుంది. సేమ్ ఉన్నారు కదా ఇద్దరు. ఒకటేసారి ఇట్లా అనాలంట. బిస్కెట్ అయితే కింద పడి అది నిజంగా తెలుసా? నిజంగా పేర్లు. మన ఫ్లైట్ చూద్దామా? 74-47 బోర్డింగ్ 4:10కి ఉంది. సో మేము ఇలా కూర్చున్నాం. చాలామంది చూడండి, అంటే వేరే ఫ్లైట్స్వి. సో అలా. బట్ ఇండియాకి వెళ్తే ఎలా ఉంటుందో తెలీదు. ఫుల్ బిజీ అయిపోతాం. అసలు మాకు టైం సరిపోదు 20 daysలో. అంటే కొంచెం ఏదో చూడాలి. ఇది ఏంటి నా ఫేస్కి? అందం అంటున్నా. చెప్పమంటే మస్తు చెప్తాడు. నా ఫేస్కి ఏంటి అందం అంటున్నా.
చెప్పమంటే ఫుల్ చెప్తాడు. ఏ కాదు, ఇగో నా చెంప చూడరా, వాసినట్టుంది. ముస్లిమో అవుతున్నావు, కొంచెం అట్లా ముసలితనం వస్తుంది అంతే. ఐమ్ జస్ట్ 26. 20 అను. గ్రీన్ టీ మామిడి తీసుకుంది కదా, నేను నాకు జస్ట్ ఒక 2 or 3 సిప్స్ తాగింది అంతే. నాకు ఎందుకో ఇక్కడ వాసినట్టు అనిపిస్తుంది, అందుకే నేను భయంతో ఉన్నా. ఇక్కడ బ్లాక్ ఉంది కదా, ఇటు సైడ్ కూడా బ్లాక్ ఉంది, చూపి చూడ చూపి. ఆ గ్రీన్ టీ మొత్తం పడేసింది గాయస్, నా ప్యాంట్ తడవలేదు. తుడువు ఇదంతా. ఏంటి వాయలేదు కదా ఫ్రెండ్స్, వాస్తే వాసిందని, వాయకపోతే వాయలేదని, లేకపోతే నీ పిచ్చి అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఇప్పుడు ఇటు వాసిందా? ఎందుకు ఇట్లా కనిపిస్తున్నా? నువ్వు చెబ్బిగా అయినావు, లడ్డు కవైనవు. ఇంటికి పోయిన తర్వాత అత్తమ్మకి చెప్పి 4 దెబ్బలు ఓడిపిస్తే అప్పుడు సెట్ అవుతుంది. ఫ్రాంక్ఫర్ట్ అంట. మీ ఆంటీ షర్ట్ కూడా బాగుంది కదా, అలాగే సెట్ అవుతుంది. చూడు. Are you excited? స్క్రీన్ అయితే చాలా బాగుంది. సో ఓకే, ఇది ఫ్లెక్సిబుల్ అనమాట. ఇట్లా పెట్టుకోవచ్చు, ఇక్కడ ఇట్లా పెట్టుకోవచ్చు. ఫ్లైట్ నచ్చిందా? కొంచెం స్పేషియస్ ఉంది. Guten Tag, liebe Gäste, schön, dass Sie da sind. Bevor Sie sich an Bord gemütlich machen und Ihren Sitzgurt schließen, verstauen Sie bitte Ihre großen elektronischen Geräte zum Rollen, zum Start und später zur Landung in... అదేది మ్యాప్? బయట ఏరా ఎంత? 10 kilometers స్ట్రైట్ రూటా? 315 degrees.
డిస్కవర్ ఎయిర్లైన్స్ అనమాట. సో చాలా తక్కువ మంది ట్రావెల్ చేస్తారు అనుకుంటా ఫ్రాంక్ఫర్ట్కి. ఐ డోంట్ నో, బట్ మా ఫ్లైట్ అయితే చాలా ఖాళీ ఉంది. నాని సీట్ పక్కన కూడా ఖాళీ ఉంది. యాక్చువల్లీ మేము వెనక సీట్ అనుకున్నాం, కానీ మళ్ళీ మాకు దిగేటప్పుడు కొంచెం బద్ధకం. మాకే బద్ధకం అంటే మళ్ళీ యాక్చువల్లీ మేము ముందున్నాం అనమాట. వెనక సీట్స్ ఫుల్ ఖాళీ ఉన్నాయి. ఇక ఫస్ట్ పోదాం అనుకున్నాం, బట్ పోలే. సో అట్ లాస్ట్ నేను ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నా అండ్ వాటర్ తీసుకున్నా, బట్ వాటర్ మాత్రం డిఫరెంట్ ఉంది. ఏం చేస్తాం, తర్వాత ఈ ఆరెంజ్ జ్యూస్ తోటి సరిపెట్టుకుంటున్నాం. ట్రావెలింగ్లో ఏమైనా తినాలనుకుంటే మీరే తెచ్చుకోండి ఫ్రెండ్స్, స్నాక్ టైప్. ఇక్కడ నార్మల్ ఫ్లైట్స్లో డిఫరెంట్ పెడతారు. కొంచెం నచ్చుతుంది, కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. సో తెచ్చుకోండి స్నాక్స్. ఎలా ఉంది కుక్కీ? కిట్కాట్ చాక్లెట్స్ అయితే బ్యాగ్లో వేసేసుకుంటాం. హే గాయస్, మీరైతే చూస్తున్నారు కదా గ్లోబ్. మేము యాక్చువల్లీ క్యాల్గరీ టు ఫ్రాంక్ఫర్ట్కి అయితే ట్రావెల్ చేస్తున్నాము. ఆల్రెడీ గ్రీన్లాండ్ అయితే క్రాస్ అయిపోయినాము. ఇక్కడ మేము ట్రావెల్ చేసింది 5 hours మాత్రమే, అండ్ ఇంకా 3 hours 20 minutes ఉంది. సో అక్కడ నుంచి ఇక చూడండి, క్యాల్గరీలో మొత్తం నైట్ టైమ్. మేము యాక్చువల్లీ 6:30కి ఫ్లైట్ అనమాట. సో ఎక్కేసి మార్నింగ్ 10:43కి దిగుతాము. సో మొత్తం టోటల్ వచ్చేసి 8 hours అనమాట. సో అలా ఇప్పుడు చూడండి, డే టైం నైట్ టైం మీరు ఇక్కడే చూస్తున్నారు కదా. ఫ్లైట్ లో పోతే అయితే కనిపించదు, ఇక్కడ మీకు గ్లోబ్ లోనే కనిపిస్తుంది డే అండ్ నైట్. సో ఇక్కడ నుంచి చూడండి. సో ఇంతసేపు కూర్చున్నాం కదా, ఫీల్ గానే ఉంది. బట్ చూడాలి, చాలాసేపు నిల్చుంటున్నా, తిరుగుతున్నా. ఒక సినిమా కూడా చూసినాం, అదేంటి ది వైల్డ్ రోబోట్. చాలా బాగుంది, బట్ చాలా బాగుంది. ఎస్. సో అలా అనమాట. ఇంకా ట్రావెల్ చేద్దాం. ఇంకా 2 hours ఉంది, 3 hours ఉంది. సో మిన్నగా నాకు ఫ్లైట్లో బోర్ కట్టి నిద్ర రాక ఇలా చిన్నప్పుడు ఆడుకునే గేమ్ ఆడుతున్నాను. పీ నాది, ఆర్ మిన్నది. సో చూద్దాం ఎవరు విన్ అవుతారో. నాకు తెలుసు, ఆబ్వియస్లీ తెలుస్తాడు. ఎందుకు నీవే ఎక్కువ ఉన్నాయి కదా. నీవే ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు, నావి కాదు. నేను ఒక్క మిస్టేక్ చేస్తే కథం, ఇంకా నువ్వే విన్నర్. విన్నర్ చికెన్ డిన్నర్, విన్నర్ చికెన్ డిన్నర్. లేదు కానీ చాలా కన్ఫ్యూజ్గా ఉంది. గాయస్, ఇప్పుడు నాని గెలిస్తే నాకు కొనిపియాలి. నేను గెలిస్తే నేను ఆయనకు కొనిపియాలి. నా పైసలతోటే. ఓకే, వచ్చేసినాం, అయిపోయింది గేమ్. ఇక్కడ ఇదా అంతే 3. దిస్ ఇస్ టూ మచ్. అంతేనా? అంతేనా? అంతే అంతే అంతే. అబ్బా,
అంతే అని అంత గట్టిగా అన్నామంటే ఇంకొకటేనా ఉంది. లేవు కూడా అక్కడ. వీళ్ళు ఎక్కువనే ఆర్లు ఎక్కువ ఉన్నాయా? సరే నీకు ఒకటే వచ్చేది పెట్టాలి. నేను ఇక్కడ పెట్టినా అనుకో, ఇది ఒకటి క్లోజ్ చేస్తా అంతే. ఓ కాకపోతే ఇది క్లోజ్ అయితే ఇట్లా వచ్చేస్తుంది. ఇది పెట్టినా అనుకో 1 2 3 4కి వచ్చి ఆగిపోతుంది. ఇక్కడ పెడుతున్నా. ఫైనల్గా నాని విన్ అయిండు. సో నాకు ఫ్రాంక్ఫర్ట్ దగ్గర నాకు గిఫ్ట్ కొనిపిస్తాడు. ఇంకా అయిపోలేదు, ఇంకొంది కదా గేమ్. అయినా కానీ నువ్వే గెలిచినవులే. దేర్ ఆర్ ఛాన్సెస్ గెలవచ్చు. ఇంకా ఆగు ఆగు. ఏం కొనిపించాలైతే ఒకసారి కౌంట్ చేద్దాం. ఇయర్ రింగ్సా? ఫ్రాంక్ఫర్ట్లేనా? నో 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 నో, ఇండియాలో కనిపిస్తా. సో లెట్స్ కౌంట్. బ్లూ 1 2 1 2 3 4 5 ఒకసారి 35. నీ 35 లేవు, నీ కౌంట్ చేస్తే అయిపోతుంది. నీ కౌంట్ చేయి నాయి కాదు. 1 2 3 4 5 18 19 ఎక్కడ 18 19 18 19 అంతే 19. 35 36 చేయలేదు. 66. ఓకే. విన్నర్ చికెన్ But- విన్నర్. ఇయర్ రింగ్స్ ఫర్ కాదురా, నేను గెలిస్తే నీ గిఫ్ట్ ఏందిరా? అంతే కదా. రాములా, నేను గెలిస్తే నువ్వు నాకు గిఫ్ట్ ఇవ్వాలి. ఓకే, ఐ హ్యావ్ $50. సో వితిన్ $50 I'll purchase him black Earrings, huh? coffee. బ్లాక్ కాఫీ. సరే డన్. ఓకే, నేను ఇయర్ రింగ్స్, బ్లాక్ కాఫీయా? సరే. గాయ్స్ మేమైతే ల్యాండ్ అవ్వబోతున్నాం. ఇంకా 9 minutes. ఏది చూపిస్తుంది? 28 అవుతుంది. సో 9 minutes. 9 minutesలో we are landing. విన్ను, వెల్కమ్ టు ఫ్రాంక్ఫర్ట్. Thank you. Same to you. మేము వచ్చింది ఇదే ఫ్లైట్లో. ఇదా అదా? ఇది అదే. ఓకే, ఇదేనా? ఇక్కడ అన్ని లుఫ్తాన్సా ఫ్లైట్స్ ఎక్కువ మనకి ఇవే కనిపిస్తున్నాయి. అండ్ అక్కడ ఆపోజిట్ ఉన్న థాయ్ ఫ్లైట్. చలో వెళ్దాం కదా. యా, ఇంకో ట్రాలీ పట్టుకొని పోతుందట. connections.
ఏమైనా ఎలా ఉంది? వెరీ నైస్. బాగుందా? నిద్ర వస్తలేదా ఇంకా? వస్తుంది నెక్స్ట్. అవును. ఏబి జియా ఇది బి. సి ఏది? ఇది స్టేషన్ సి కదా? సి కదా ఇది? ఇక్కడ కూడా ఉంది మరి బి. అక్కడ డిఈ, అక్కడ ఏబిజి. నేను కూడా కూర్చున్నామని. ఫ్రాంక్ఫర్ట్లో ట్రామ్ ఎక్కా. బట్ ఈ ట్రామ్ వచ్చేసి టర్మినల్ బీకి తీసుకెళ్తుంది. అంటే దీంట్లో టర్మినల్ ఏబిసి అలా ఉన్నాయి. సి. సో మేము బి వెళ్ళాలన్నమాట. చాలా వెదర్ అయితే క్లౌడీ ఉంది. Dieses Freiland bringt Sie zu Terminal 1, Bereiche A, B und Z. This Skyline takes you to Terminal 1, concourses A, B and Z. ఏబిసి. మన బి కదా? షెరటాన్ మ్యారియాట్. దీన్ని ట్రామ్ అంటారా, షటిల్ అంటారా? షటిల్. ఐ డోంట్ Approaching Terminal 1, concourse Shuttle and B. షటిల్ అన్నదా? Ask నేను అనుకుంటా. if it's green. Exit on the right in the direction of travel. Bitte lassen Sie kein Gepäck im Zug zurück. Please do not leave any luggage on the train. దా ఎక్స్కలేటర్ అయితే వర్క్ చేయట్లేదు. సో మేమైతే స్టెప్స్ తీసుకొని అయితే దిగుతున్నాము. మాదంతా పెద్ద లగేజ్ ఏం లేదు. మనదేంటి ఏంటి? 28 B28 P1 to 19 ఉంది. అయితే ఇటు అటు 13 to 20 అటు మనం ఇటు
ఆ కాండోర్ ఫ్లైట్లు భలే ఉన్నాయి కదా కలర్లు. సో ఇప్పుడైతే సెక్యూరిటీ చెక్ అయిపోయింది. సో ఇప్పుడు మేము టెర్మినల్ దగ్గరికి వెళ్తున్నాము. బట్ ఫ్రాంక్ఫర్ట్ దగ్గర నాకు అయితే ట్రామ్ అయితే ఫుల్ నచ్చింది. ఐ మీన్ షటిల్ అనుకుంటా, అది ఒక టెర్మినల్ నుంచి ఇంకో టెర్మినల్కి తీసుకొచ్చింది అనమాట. సో ఇట్ ఈస్ వెరీ గుడ్. సో ఇప్పుడైతే మేము హైదరాబాద్కి ఐ మీన్ వేరే టెర్మినల్కి వెళ్తున్నాం, లుఫ్తాన్సా. సో ఇక్కడైతే చూడండి, బాగుంది కదా. ఆ మధ్యలో తాతగాడు కూర్చొని $28 కదరా. ఇంకో చాలా బాగుంది. ఇక్కడ తింటావా? ఏమైంది? ఫ్రాంక్ఫర్ట్ డ్యూటీ ఫ్రీ అంట. వీళ్ళని ఎట్లా వస్తున్నారు? వీటి ముందట్లేవా ఇంకా? ముందు ఉంటుందిరా ఇంకా. ఇక్కడికి వచ్చినాక కాఫీ తాగుతాం. ఫ్లైట్ మాకైతే లాస్ట్ సీట్స్ వచ్చినాయి తెలుసా. అసలు ఏంటో మొత్తం వెనుకకు వచ్చినాయి. అది మేము దిగాలన్నా కష్టమే తెలుసా, చాలాసేపు వెయిట్ చేయాలి వెనుక ఉంటే. పక్కనే సీట్ ఖాళీ ఉంది. ఈ సీట్ ఖాళీ ఉంది, సో పడుకోవచ్చు మంచిగా. ఇంతకు ముందు కూడా ఖాళీ ఉండే, బట్ యూజ్ చేయలేదు. ఇంట్లో మనకి స్నాక్స్ ఇచ్చాడు. డిన్నర్ అయితే వచ్చేసింది. మేమైతే వెజ్ తీసుకున్నాం. లెమన్ రైస్, కోకోనట్ కర్రీ, స్పినాచ్ అయితే తీసుకున్నాం. అండ్ దాంతోపాటు సలాడ్, పెరుగు అండ్ పాయసం. అండ్ దాంతోపాటు ఒక గట్టిగా ఉంది, అది బన్ తినబుద్ధి అవ్వలేదు, కొంచెమే తిన్నా. అండ్ సేమ్ నాని కూడా తీసుకున్నాడు. ఎందుకంటే లైక్ వేరే తీసుకుందాం అనుకున్నాం, బట్ అది అవైలబుల్గా లేదు. సో మేమైతే లెమన్ రైస్కి స్విచ్ అయినాము. ఫ్లైట్ అయితే ల్యాండ్ అయిపోయింది. అందరూ దిగిన తర్వాతే మేము దిగాలి, ఎందుకంటే చూస్తున్నారుగా లాస్ట్ సీట్ మాది. లాస్ట్ అంటే లాస్ట్. మిన్ను అయితే ఇంకెప్పుడు దిగుతారా అని వెయిట్ చేస్తుంది. అలా ఇద్దరం చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాం. మిన్ను ఫేస్ చూస్తే మీకు తెలుస్తుంది. మిన్నుకైతే అసలు నిద్ర కూడా లేదు. 2 ఫ్లైట్లలోనూ సరిగ్గా నిద్రపోలేదు.
హే మిన్ను, వెల్కమ్ టు ఇండియా. యూట్యూబ్. నేను చాలా టయర్డ్గా ఉన్నా. యాక్చువల్లీ Yeah. వీడియో కూడా సరిగా తీయలేదు. అసలు ఏమో పడుకోనే లేదు, ఒక్క 1 minute కూడా. 20 hours జర్నీ, అస్సలు పడుకోలేదు. అవును. సూపర్ కదా. చలో ఇండియా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇంటికి వెళ్ళి పడుకోవాలి అంతే. యా, ఎప్పుడు ఫ్లైట్లో పడుకోలేదు కదా, ఇంటికి వెళ్ళి పడుకోవాలి. అండ్ ఆ తర్వాత చాలా పనులు ఉన్నాయి. షార్ట్ వెకేషనే కానీ చాలా పనులు పెట్టుకొని వచ్చాం. ఇప్పుడు మేము ఇమిగ్రేషన్కి వెళ్తాం. యా, ఇమిగ్రేషన్ ఫినిష్ చేసుకొని ఇప్పుడు మేమైతే ఇమిగ్రేషన్కి వెళ్తున్నాము. జనాలు అయితే టూ మచ్గా ఉన్నారు, జాతరకు వచ్చినంత జనాలు ఉన్నారు. మేము వీడియో కూడా రికార్డ్ చేయలేదు, చాలా టైర్డ్ అయిపోయాం ఇమిగ్రేషన్ లైన్లో నిల్చొని. మోర్ దెన్ 1 hour పట్టింది ఇమిగ్రేషన్ ఫినిష్ చేసుకొని బయటకు వెళ్ళడానికి. ఇంకా బయటకు వెళ్ళి క్యాబ్లో కూర్చొని అసలు వీడియో రికార్డ్ చేసి ఓపిక కూడా లేదు మాకు. సో ఇలా ఈ వీడియో అయితే కంక్లూడ్ చేస్తున్నాము. అండ్ ఇప్పుడు వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. And thanks a lot for watching this video.